వాళ్ళని చూసి కాపీ కొడితేనే మాకు 630 అవార్డులు వచ్చాయి, లేకపోతే కనుక అసలు రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్ గారు ఎక్కడ నేర్చుకున్నారో కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు, మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారని చెప్పని అంటున్నారు. కేసీఆర్ గారు లేదంటే టీఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తేనే మేము డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశాము, లేకపోతే కనుక చాలా ఈ 115 సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లయినా సరే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది, ఇంకా వాళ్ళకి ఎట్లా ఆంధ్ర రాష్ట్రం మీద పడాలి అనుకుంటున్నారు. దానికి ఇక్కడ ఒక బలహీనమైన నాయకుడు కావాలని చెప్పని ప్రతిపక్ష నాయకుని డైరెక్ట్గా అంటున్నా కూడా వైసీపీ వాళ్ళు ఏమాత్రము వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు కానీ బాధ కానీ లేకుండా, అరే పక్క రాష్ట్రము ఒక పొలిటికల్ పార్టీ పక్క రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రతిపక్షంలో కూడా ఉండడానికి చేత కావట్లేదు అని చెప్పని అంటున్నా కూడా వాళ్ళు మళ్ళీ అదే కారుకి ప్రయాణం చేస్తాము కాపీ అని చెప్పని అంటున్నారు. ప్రజలందరికీ తెలుసయ్యా మీరు దేనిలో కాపీ, మీ నిజంగా వైసీపీ పార్టీకి అంటే వాళ్ళు చేసిన లూటీలని కాపీ కొట్టడంలో మాకు చేత కాదు. మీరు దోచుకున్న సంపద అంటే 1,00,000 కోట్ల సంపద అయితే మీరు దోచుకున్నారో అలా కొల్లగొట్టుకోవడం మా టీడీపీ వాళ్ళకి చేత కాదు. మేము ఈ విషయాల్లో అయితే మీకు ఏ విధంగానూ ఏమంటారు కాపీ కొట్టుకోవడం మాకు చేత కాదు. ఇకపోతే సంక్షేమం విషయం అంటారా, ప్రజలందరికీ తెలుసు మిగులు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రైతులకి ఎంత రుణమాఫీ పక్క రాష్ట్రం చేసింది తెలంగాణ లేకపోతే ఈ రాష్ట్రం చేసింది అనేది ఇవన్నీ కూడా చూస్తుంటే ఎలాగైనా సరే మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. మోడీ ప్రయత్నించాడు, విఫలమైపోయాడు. ఐటీ దాడులు అన్నాడు, లేకపోతే కనుక సిబిఐని ఇరికించాలని చెప్పని సిబిఐని పంపించారు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరికించాలనుకున్నారు, రకరకాల ప్లాన్లు వేశారు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు, మనకి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చాలా అన్ని పోలవరం కానివ్వండి అమరావతి ఎంత దారుణంగా ఈ రోజున వైసీపీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారండి. నిజంగా వాళ్ళు అబద్ధాల పైన పుట్టిన పార్టీ అనుకుంటా, వాళ్ళు పేరు మార్చుకుంటే సరిపోతుందేమో. అమరావతి రాజధానికి సంబంధించి కూడా వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించింది కూడా అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 7,000 కోట్లు ఉన్నప్పుడు 7 లక్షల కోట్లు ఉన్నప్పుడు దానిలో 6,15,000 కోట్లు వీళ్ళు అవినీతి చేశారని చెప్పని చెప్తా ఉన్నారు. అలా అని ఇప్పటికీ ఎస్ఎఫ్టీకి సంబంధించి 2,900 రూపాయలు మనం ఖర్చు పెడితే ఈ రోజున దానిపైన 7 నెలల్లో పూర్తి చేశాము, దానికి 19,000 ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెట్టారని చెప్పని చెప్తూ ఉన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ కూడా అమరావతిని బ్రహ్మరావతి అన్నారు, పోలవరం సాధ్యమే కాదన్నారు. ఈ రోజున ప్రజలందరూ చూసాం, పెన్షన్లని కాపీ కొట్టే అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కాపీ కొట్టడానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి నిజంగా మీకు ఏమైనా పాపం అదే చెప్తున్నాను కదా, అంటే ఫ్రస్ట్రేషన్లో ఆయన పీక్స్కి వెళ్ళిపోయినట్టున్నాయి. 2014కి ముందు అధికారంలోకి రావడానికి ముందు 200 రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని 1000 రూపాయలు 5 రెట్లు పెంచారు, దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు 10 రెట్లు పెంచారు. ఇది కాపీ ఎక్కడైనట్టుగా లేకపోతే కనుక తెలంగాణలో కూడా ఈ రోజున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాపీ కొట్టుడు దీనికి అనేకంటే మీరు ఎంత తల్ల కిందుగా తపస్సు చేసినా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమం ఒక పక్క మేము చేసుకుంటూ వెళ్తున్నాము, మీరు చేస్తున్న ప్రతి అబద్ధము మీకే సెల్ఫ్ గోల్ లాగా తయారైంది. ఈ రోజున మోడీ గారు విఫలమైపోయారు. బీజేపీ వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణలు కూడా సాక్ష్యాధారాలతో మేము తిప్పికొట్టాము. పీడీ అకౌంట్లు అన్నారు, ఆ పీడీ అకౌంట్లు అన్న వాళ్ళతో మేము దవడ పగలగొట్టేలాగా ప్రజలు లేకపోతే టీడీపీ వాళ్ళు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత పోలవరం అన్నారు, పోలవరంకి కూడా వాళ్ళు ఇవ్వాల్సిన దానిపైన నిలదీసేటప్పటికి పారిపోయారు బీజేపీ వాళ్ళు. ఇక్కడేమో ప్రత్యేక హోదా గురించి అని అన్నారు, ఈ పాదయాత్రలో ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడేమో ఈబీసీకి ఇచ్చిన కోటా గురించి మాట్లాడుతున్నారు. ఈబీసీ కోటాలో ఇక్కడ మన ప్రతిపక్షాన్ని చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, గొడవలు పెట్టడానికి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెంది వాళ్ళు ఆనందంగా ఉండడము ఈ ప్రతిపక్షం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకనంటే మొన్నటి వరకు మాట అంటే ఇచ్చిన మాట తప్పను మడమ తిప్పను అని చెప్పని ఒక స్లోగన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీరు ఇదే మరి ఎందుకయ్యా కాపుల గురించి నా పరిధిలో లేదు అని చెప్పని పారిపోయారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు అసెంబ్లీలో సహకరించకపోయినా తీర్మానం చేసి కాపులకు 5% రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పని అన్ని పద్ధతుల ప్రకారము వాళ్ళు మేము గణించి పార్లమెంట్కి పంపించాము కేంద్ర ప్రభుత్వానికి. అక్కడైనా మీరు సపోర్ట్ చేశారా? చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పని 5% కాపులకు డిక్లేర్ చేస్తే మీరేమో మిగతా కులాల వాళ్ళని రెచ్చగొట్టడానికని ఈరోజు మాట్లాడుతున్నారు. 5% మీరు దామాషా పద్ధతి తీసుకున్నా కూడా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు సహకరించకపోయినా కూడా సహకరించకుండా ఈ రోజున మళ్ళీ కులాల పట్ల చిచ్చు పెట్టడము నిజంగా ప్రధాన ప్రతిపక్షం లాగా మీకు ఇదేనా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్? ఏమాత్రమైనా మీకు చిత్తశుద్ధి ఉందా? కొంచెం ఒక్క సమస్యనైనా మీరు ప్రభుత్వంతో కలిసి ప్రజలకి మంచి చేసే పని ఇప్పటివరకు ఏమైనా సాధించారు ఈ 4.5 సంవత్సరాల్లో? అసలు ఈ కాపులకు ఇచ్చిన 5% పైన మీ ఏడుపు ఎందుకు?
లోకల్గా బీజేపీ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారు? మీరేమో 10% ఈడబ్ల్యూసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇస్తేనేమో అది ప్రజలకి మంచి చేయడానికి అని అంటారా? డామాషా పద్ధతిలో లెక్కలన్నీ కూడా పూర్తిగా వేసుకొని ఈ రోజున అగ్రకులాల వాళ్ళకి, అలానే కాపు అత్యధిక శాతం జనాభా ఉన్న వాళ్ళకి, కాపులకి ఇస్తేనేమో మీరు విద్వేషాలని రెచ్చగొడుతున్నారా? పెన్షన్లు ఇస్తే వద్దంటారు, ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, రిజర్వేషన్లు ఇస్తే వద్దంటారు, అమరావతి కడతామంటే వద్దంటారు, పోలవరాన్ని చేసి నదుల రాయలసీమ నీళ్ళు ఇస్తామంటే వద్దంటారు. మీ నియోజకవర్గంలోనే కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తే కనీసము వాళ్ళ పేపర్లు కానీ వాళ్ళ ఛానల్లో కానీ ఒక్క లైన్ అయినా రాయగలిగారు. వాళ్ళు అంత కుళ్ళుతో ఈ రోజున బతుకుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళండి ఈ రాష్ట్రానికి నిజంగా ఈ రోజున అవసరము. మేము క్లియర్గా అడుగుతున్నాము, మీ స్టాండ్ ఏంటి ఈ రోజున ఇచ్చిన దానిపైన? కాపులకు ఆల్రెడీ మీరు ఒకసారి మోసం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళకి? అలానే బీజేపీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాము, మీ స్టాండ్ ఏంటి? పిచ్చి పనికి మాలిన డ్రామాలు వేసుకుంటా, లేకపోతే కనుక అదేదో దేశాన్ని ఉద్ధరించేదానిలాగా అనుకుంటూ మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదో పట్టించడానికని పక్క రాష్ట్రం వాళ్ళేమో ఒక కులము అనే ఒక మొరిగే వాళ్ళని ఒక తోకలాగా అంటించి సంక్రాంతికి పెన్షన్లు పెంచామని దాన్ని డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు, మొరిగిన వాళ్ళు మళ్ళీ బీసీ కులం గురించి, ఒక కులం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి ఎంత మాత్రము ఆ రాష్ట్రం నుంచి వచ్చిన తోకలకి తెలియదా ఈ రాష్ట్రంలో ఎంత సామాజిక వర్గానికి ఈ తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారాన్ని ఇచ్చింది, లేకపోతే రిజర్వేషన్ బీసీ సప్లాన్ పెట్టింది, వాళ్ళకి 42,000 కోట్ల పైగా వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ తెలియకుండా మీ తోకల్ని పంపిస్తే కనుక ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ తోకల్ని కత్తిరించి మీ రాష్ట్రానికి పార్సల్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో మటుకు మీరు ఆడుకునేది లేదు. అలా మీతో పొత్తు పెట్టుకుని కనుక పోతే ఇక్కడ ఇదే రాష్ట్రంలో ఆంధ్ర నాయకులకు కూడా, మిగతా ప్రతిపక్షం వాళ్ళకు కూడా తోకలు కత్తిరించడానికి ప్రజలంతా కత్తెలు పట్టుకొని రెడీగా ఉన్నారని చెప్పని తెలుపుతున్నాము. మీ ఏమంటారు, మీ అరాచకాన్ని ఇకనైనా ఆపండి. ప్రతి దాంట్లో మీ విద్వేషాలను రెచ్చగొట్టడం ఆపండి. ఇప్పటికే ప్రజలు మీతో విసిగెత్తిపోయి ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, వారు ఈసారి వన్ సైడ్ అవ్వబోతుంది. సంక్షేమం కోసమే మళ్ళీ మీరే రావాలి అని చెప్పని నినాదంతో రేపొద్దున 2019లో మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకొని అభివృద్ధి, సంక్షేమము, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ సన్ రైజ్ స్టేట్ని అంతర్జాతీయంగా మళ్ళీ వరల్డ్ మ్యాప్లో ఇంకొకసారి నిలబెట్టడం తథ్యమని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.